రోజు రోజుకు భారత్లో భారీగా పెరుగుతున్నాయి కరోనా కేసులు. కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు, 327 మరణాలు చోటు చేసుకున్నాయి భారతదేశంలో. పార్లమెంట్లో కరోనా కలకలం రేగుతోంది. 400 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది అక్కడ. అలాగే నెల్లూరు జిల్లా షార్లో కరోనా కలకలం రేగుతోంది. శ్రీహరికోటలో ఒక్క రోజులో 40 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక ముంబై సిబిఐ ఆఫీస్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. 68 మంది సిబిఐ అధికారులకు పాజిటివ్గా తేలింది. జార్ఖండ్ సీఎం హేమంత్ ఇంట్లో కూడా కరోనా కలకలం రేగింది. 62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సోరెన్ సతీమణి సహా 15 మందికి కరోనా పాజిటివ్ అంటూ కూడా తేలింది. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కి అయితే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు అక్కడ ఉన్న బాధితులు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 5,90,611 కరోనా యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి భారతదేశంలో. ఇక దేశంలో 10.21% పెరిగాయి పాజిటివ్ రేటు. 24 గంటలు కరోనా నుంచి కోలుకున్నారు 40,863 మంది. భారత్లో ఇప్పటి వరకు 151.58 కోట్లకు పైగానే టీకాలు ఇచ్చారు. భారత్లో 3,623కు చేరాయి ఒమిక్రాన్ కేసులు. 27 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు చూసుకున్నట్లయితే కనుక మహారాష్ట్రలో 1,009, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక రాజస్థాన్లో, కేరళలో, గుజరాత్లో, ఏపీలో క్రమక్రమంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే తక్కువగానే ఉన్నాయి. తమిళనాడులో 185 కేసులు, యూపీలో 113, ఒడిశాలో 60 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి మొత్తంగా. ఇక అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇక భయాందోళన చెందొద్దు అంటూ కూడా వైద్యులు అధికారులకు అండ్ అలాగే ప్రజలకు చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు అండ్ డాక్టర్ వైపీ రాజు గారు అండ్ అలాగే మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రతినిధి స్వప్న దగ్గరికి వెళ్దాం. స్వప్న, ఈ ఒమిక్రాన్ రోజుకు కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అధికారులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, ఎటువంటి ప్రజలకి ఏం చెబుతున్నారు భయాందోళన చెందకుండా ఉండడానికి? ప్రస్తుతం మనం థర్డ్ వేవ్ లో ఉన్నట్టుగానే పరిగణించాలి. థర్డ్ వేవ్ మిడిల్ లో ఉన్నామని చెప్పేసి మనకు ఆరోగ్య శాఖ నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఇటు కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా అంతకంతకు పెరిగిపోతుంది. రీసెంట్ సర్వేల ప్రకారము 1 నుంచి 4 కరోనా సోకుతున్నట్టుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇక పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నారు. మనకు తెలుసు ఢిల్లీలో ఆల్రెడీ వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుంది. దీంతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ర్యాలీలు, నిరసనపై నిషేధం విధించింది. మరోవైపు గోవాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో గరిష్టంగా 100 మందికి అనుమతినిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో అక్కడ ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు 5 మించి గుమికూడకూడదని ఇప్పటికే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సో ఇలా అన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి. ఫిబ్రవరి అనేది చాలా పీక్ గా ఉంటుంది. రోజు 5 లక్షల వరకు కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దానిలో భాగంగా మన రాష్ట్రంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు వస్తున్నాయి కాబట్టి ఐసోలేషన్ సెంటర్స్ ని భారీగా పెంచేటువంటి పనులు చేస్తున్నారు. మరోవైపు ఇటు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్లలో ఉన్నటువంటి బెడ్ సంఖ్యను పెంచడంతో పాటు ట్రీట్మెంట్ కి సంబంధించి కానీ అదేవిధంగా మెడిసిన్ కి సంబంధించి కానీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకల తర్వాత ఇప్పుడు మన కరోనా ఎక్కువైందంటే అయిందనేటువంటి మాటలే వస్తున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా అందరూ కూడా ఇంకా ఊర్లలోకి వెళ్తున్న వారి సంఖ్య భారీగా ఉండడం వల్ల ఇప్పటివరకైతే జిహెచ్ఎంసీ పరిధిలోనూ రంగారెడ్డి, హైదరాబాద్ ఇక్కడే మనకి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కానీ ఇప్పుడు సంక్రాంతికి అందరూ ఊర్ల బాట పట్టారు కాబట్టి మళ్ళీ ఊర్లలో ఎక్కువగా కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఒక డేంజర్ బెల్స్ మోగాయి అనేటువంటి వార్త వినిపిస్తుంది మనకి. రైట్ స్వప్న, థ్యాంక్ యూ. రైట్, ఇక అది ఒమిక్రాన్ కేసులకు సంబంధించి అప్డేట్స్ ఇప్పుడు మా ప్రతినిధి స్వప్న అందించారు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు అండ్ డాక్టర్ వైపీ రాజు గారు. నమస్తే అండి. ఎస్ విజయభాస్కర్ గారు, ఏం చెప్తారు మీరు? రానున్న రోజుకు చూస్తున్నాం మనం కరోనా కేసెస్, డెల్టా వైరస్ కేసెస్ అండ్ అలాగే కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వైరస్ కేసెస్ కూడా రోజుకు పెరుగుతున్నాయి. అండ్ అలాగే ఫెస్టివల్ టైం కూడా వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరూ కలుసుకుంటూ ఉంటారు. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సో మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రపంచంలో దాదాపుగా 31 కోట్ల మంది కరోనా బారిన పడితే దాదాపుగా 55 లక్షల మంది ఇప్పటివరకు చనిపోయారు. అదే ఇండియాలో మనం దాదాపుగా 3,55 లక్షల మంది కరోనా బారిన పడితే దాదాపుగా ఇప్పటి లెక్కల ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం 4,84,000 మంది చనిపోయినట్టుగా దాఖలాలు ఉన్నాయి. ఓవరాల్ గా మనం చూస్తే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, లాండా, C1.12,
అండ్ అలాగే ఆ తర్వాత డెల్టా ప్లస్ ఇప్పుడు వచ్చిన ఒమిక్రాన్ B.1.1.529 ఏదైతే సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ ఉందో ఇది ఒక విధంగా ఒక డిఫరెంట్ గా వ్యాప్తి చెందుతా ఉంది. ఇప్పుడు అమెరికాలో దాదాపుగా రోజు 11 లక్షల కేసెస్ నమోదవుతున్నాయంటే చరిత్రలో ఎప్పుడు అమెరికాలో ఇంత ఉధృతిగా వ్యాప్తి చెందింది చూడలేదు. ఓవరాల్ గా చూస్తే నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అమెరికాలో ఎక్కువ ఉన్న రికవరీ రేటు కూడా బాగా ఉంది. డెత్ రేట్ అరౌండ్ 6,000 to 7,000 కేసెస్ పర్ డే నమోదవుతున్నాయి. సో అలాగే యూకేలో, ఇజ్రాయెల్లో, స్పెయిన్ లో, ఇతరత్ర ఈవెన్ చైనాలో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం చూస్తున్నాం. సో ధర్మిల మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో ఫస్ట్ వేవ్ ప్రపంచం అంతా వచ్చిన తర్వాత 6 నెలలకు మన దగ్గర వచ్చింది, సెకండ్ వేవ్ ప్రపంచం అంతా వచ్చిన 6 నెలలకు మన దగ్గర వచ్చింది, ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా ప్రపంచం అంతా వచ్చిన 6 నెలల తర్వాత మనకు వస్తుంది. సో యాజ్ యూజువల్ గా ఇది ఇట్స్ మేకింగ్ ఏ రౌండ్ ద గ్లోబ్ అన్నట్టుగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. అప్పుడు మన కొత్త వేరియంట్ వచ్చింది, అది కూడా కాలగర్భంలో నెలన్నర 2 నెలల్లో కలిసిపోయేది ఉంది. సో దీనికి అనుగుణంగా చూస్తే 2 థియరీస్ ప్రపంచంలో చెప్పుకుంటున్నారు. ఒకటేమో ఇది మైల్డ్ డిసీజ్, దీంతో ఏం కాదు, దీనికి టెస్ట్ ట్రేసింగ్ అవసరం లేదు, దీనికి ఇంట్లో అంతగా ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు, ఒక 5 days సిమ్టమ్స్ కనబడితే రెస్ట్ ఉండండి, మెడిసిన్స్ పెద్దగా అవసరం లేదు, సింపుల్ గా ఉండండి, ఈవెన్ టెస్ట్ కూడా అవసరం లేదని ఒక థియరీ చెప్తే, ఇంకో థియరీ ఏం చెప్తుందంటే టెస్ట్ ట్రేసింగ్ చేయండి, జాగ్రత్తగా ఐసోలేట్ చేయండి, 7 నుంచి 14 రోజులు పడుకోబెట్టండి, రిస్క్ తీసుకోకండి, మాస్క్ ధరించండి, అలాగే ఇమ్యునేషన్ వ్యాక్సిన్స్ వేసుకోండి, థర్డ్ డోస్ కూడా వీలైతే థర్డ్ డోస్ వేసుకోండి, ఇళ్ల నుంచి బయటికి రావద్దు, పబ్బులు క్లబ్బులు అన్ని బ్యాన్ చేయండి, నో ఈవెంట్స్, నో ప్రోగ్రామ్స్, నో పొలిటికల్ మీటింగ్స్, నో ర్యాలీస్ అని చెప్పేసి ఇంకో థియరీ చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఇది దేశాన్ని బట్టి ఉంటుందండి. ఒక అమెరికా లాంటి మంచి దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న దేశాల్లో ఉన్న అవైలబిలిటీని బట్టి వాళ్ళు కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నా, మనలాంటి బిలో పావర్టీ కంట్రీస్ లలో ఇలాంటి విపత్తు సంభవిస్తే ఫస్ట్ అంటే మనకు తెలియరాలేదు, కానీ సెకండ్ వేవ్ లో మన యొక్క లోపాలు మనకు బయటపడ్డాయి. అప్పుడు మనం చాలా మందిని కోల్పోవాల్సి వచ్చింది, ఆక్సిజన్ లేక, ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ లేక, బెడ్స్ లేక. కానీ ఇప్పుడు ధర్మిల నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు R0 వాల్యూ వారం క్రితం 0.9 ఉంటే ఇప్పుడు R0 వాల్యూ 3.2 వచ్చింది. అంటే క్రాస్ ఇన్ఫెక్షన్ 4 times 10 times పెరిగిపోతా ఉంది. సో ఇది డెల్టా వేరియంట్ కేవలం 2 to 3% ఉంటే ఇది 10 to 12 times స్పీడ్ గా, విరులెంట్ గా, వయలెంట్ గా 50 జీన్ మ్యూటేషన్స్, 32 స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ తోటి, అంటే 50 జీన్ మ్యూటేషన్స్ అంటే 50 రకాల శత్రువులు మన పైన దాడి చేస్తే 32 ఆయుధాలతోటి మన మీద దాడి చేస్తున్నారు. అంటే సైంటిఫిక్ గా చూస్తే చాలా భయంకరంగా ఉంది, కానీ ప్రాక్టికల్ గా చూస్తే మనకు సిమ్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయి, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, అండ్ మోరోవర్ రికవరీ రేట్ ఉంది. మైల్డ్ సిమ్టమ్స్ ఉండి రికవరీ రేట్ ఉండడానికి 2 కారణాలండి. ఒకటేమో మన దేశంలో స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం 4 కోట్ల మంది ఇన్ఫెక్ట్ అయ్యారంటే, కానీ మా ప్రైవేట్ డేటా ప్రకారం 80 నుంచి 90 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టంటే వాళ్ళకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే, అంటే 80 కోట్ల మందికి యాక్టివ్ యాంటీబాడీస్ ఉన్నట్టే. అదొకటైతే, రెండోది వ్యాక్సిన్ వల్ల కూడా మనకు యాంటీబాడీస్ ఉండటం వల్ల ఏ సిమ్టమాటిక్ ఒమిక్రాన్ కేసెస్ ఎక్కువగా బయటపడ్డా, సిమ్టమ్స్ కనపడకపోయినా రికవరీ కూడా 92% ఉంది. సెల్ఫ్ రిటైన్ అంటే ఈ ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాటంతట వాళ్ళే రికవరీ అవకాశం ఈ ఒమిక్రాన్ లో కనబడుతుంది. ఎందుకంటే మనకు యాంటీబాడీస్ ఉన్నాయి ఒకటి, రెండోది ఏంటంటే మనం ఈ కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏది ఏమైనా మన లో పావర్టీ కంట్రీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ. ఈవెన్ ఇప్పటికీ మనం 270 కోట్ల డోసెస్ ఫస్ట్ సెకండ్ డోస్ ఇవ్వాల్సింది, ఇప్పటికి ఇంకా 200 కోట్లే ఇచ్చాం, ఇంకా 70 కోట్ల డోసెస్ పెండింగ్ ఉన్నాయి. అంటే మన దగ్గర దాదాపుగా 35,000 మంది ఇంకా వ్యాక్సిన్ వేసుకోలేదు. సో అలాంటి వాళ్ళకి ఈ ఒమిక్రాన్ దాడి చేస్తే తప్పనిసరిగా సీరియస్ ఉంటుంది, కంపల్సరీ డెత్ రేట్ పెరుగుతుంది. సో మనం సెకండ్ డోసు ఫస్ట్ డోసు ఇవ్వాల్సిన ఇంకా 70 కోట్ల డోసెస్ ను ఇవ్వకపోతే తప్పకుండా వాళ్ళల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే మనలో ఎవరైతే వ్యాక్సిన్ వేసుకొని యాంటీబాడీ ప్రొటెక్ట్ ఉన్నారో వాళ్ళలో కెరీర్స్ గా ఈ వైరస్ యొక్క సాంద్రత పెరిగిపోయి క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాస్క్, ఫేస్ షీల్డ్, వ్యాక్సినేషన్. ఎవరైతే ఇవి పాటిస్తారో వాళ్ళ దరిలో చేరిన ఏ సిమ్టమ్స్ లేకుండా కంప్లీట్ రికవర్ అవుతారు, కాంప్లికేట్ అయిన రికవర్ అవుతారు.
హాస్పిటలైజేషన్ ఉండదు, డెత్ రేట్ ఉండదు. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోరో, ఎవరైతే మాస్క్ ధరించారో, ఎవరైతే ఫేస్ షీల్డ్ ధరించారో వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది, క్రిటికల్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, డెత్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి, భయపడకండి. సో ఈ రోజు కొత్తగా లేటెస్ట్ ఇప్పుడు చూసిన ధర్మలా చూస్తే ఇండియాలో దాదాపుగా 3 నుంచి 4,000 కేసెస్ ఒమిక్రాన్ పెరిగినాయి, డెల్టా వేరియంట్స్ ఉన్నాయి. Yes. దాదాపుగా ఇంత స్పీడ్ గా మనకు సెకండ్ వేవ్ లో కూడా రాలేదు. ఇట్ ఈస్ అ వెరీ హై స్పీడ్ గా మనకు 1,00,000 కేసెస్ పర్ డే రికార్డ్ అవుతున్నాయి. ఇలాగా అమెరికాలో కూడా 10-11 లక్షల కేసెస్ నమోదైనాయి. సో తప్పనిసరిగా ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు, వ్యాక్సిన్ వేసుకోవాలి అండ్ మాస్క్ ధరించాలి. రైట్. వైపీ రాజు గారు, అంటే హై స్పీడ్గా కేసెస్ పెరుగుతున్నప్పటికీ కూడా జనాల్లో ఒక రకమంగా చెప్పాలంటే నిర్లక్ష్యం కూడా అదే హై స్పీడ్గా పెరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది కరోనా ఫస్ట్ స్టేజ్ కన్నా సెకండ్ స్టేజ్లో ఎక్కువ మంది జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు చాలామంది అంటే కొన్ని సిమ్టమ్సే కదా, త్వరగానే తగ్గిపోతుంది, రికవరీ రేట్ ఎక్కువగా ఉంది కదా అన్న నిర్లక్ష్యం కూడా ప్రజల్లో బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం డైలీ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనాలు అనేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యాక్సిన్ తర్వాత ఇప్పుడు బూస్టర్ డోస్ అంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచన చేస్తోంది, బూస్టర్ డోస్. ఈ వ్యాక్సినేషన్ కన్నా బూస్టర్ డోస్ ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుందా? మీరేం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. శ్రోతలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఫస్ట్ వేవ్ లో మనకు తెలియదు అసలు ఈ కోవిడ్ వైరస్ దాని యొక్క కేసు స్టడీ కానీ, దాని ఇల్నెస్ కోర్స్ కానీ, వైరల్ ఇల్నెస్ కోర్స్ కానీ మనకు తెలియదు. ప్రజలకి, ఈవెన్ సైంటిస్టులకి అంతగా తెలియదు. కానీ ఫస్ట్ వేవ్ కొంత ఎండ్ అయ్యేసరికి చాలా వరకు దాని మీద పరిజ్ఞానాన్ని, సైంటిఫిక్ రీసెర్చ్ ని, పేపర్స్ ద్వారా మనం చాలా వరకు నాలెడ్జ్ తెలుసుకున్నాం. సో ఫస్ట్ వేవ్ లో మనం ప్రికాషన్స్ మనం ఎలా తీసుకోవాలా అనే దాని మీదనే ఎక్కువగా మనము కాన్సన్ట్రేట్ చేసాం. సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం చాలా వరకు కొంత ప్రికాషన్స్ తీసుకున్నా సరే కొంత నిర్లక్ష్యం వల్ల మనం చాలా వరకు చాలా సఫర్ అవ్వాల్సి వచ్చేసింది. ప్రజల్లో ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒక ఎక్కువ డెత్స్ వస్తుంటే, మోర్టాలిటీ రేట్ పెరుగుతుండే కొద్ది చాలా తొందరగా అలర్ట్ అవుతూ ఉంటారు. మోర్టాలిటీ తక్కువగా ఉంటే అలర్ట్నెస్ అనేది చాలా స్పష్టంగా వదిలేస్తారు. సో అది థర్డ్ వేవ్ లో జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ పెరగటం, మనకు ఇమ్యూనిటీ 3 రకాలుగా వస్తుంది. ఒకటి న్యాచురల్ గా వస్తుంది ఇమ్యూనిటీ, స్వతహాగా బై బర్త్ ద్వారా కావచ్చు. కొంత రికరెంట్ ఇన్ఫెక్షన్స్ మనకు చైల్డ్హుడ్ నుంచి కూడా మనము చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ని ఫేస్ చేస్తాం. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్, ఇలా చాలా ఇన్ఫెక్షన్స్ ఫేస్ చేయడం వల్ల చాలా న్యాచురల్ గా మనకు కొంత ఇమ్యూనిటీ వస్తుంది. తర్వాత మనం వ్యాక్సినేషన్ తీసుకుంటాం. మన ప్రపంచం అంతా కూడా వ్యాక్సినేషన్, డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకుంటాం. మనం తీసుకుంటే బీసీజీ వ్యాక్సిన్ కావచ్చు, లేదా ఎంఆర్ వ్యాక్సిన్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కావచ్చు. ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ ద్వారా ఏమవుతుందంటే మనకు కొంత వ్యాక్సినేషన్ ఇండ్యూస్ ఇమ్యూనిటీ వస్తుంది. తర్వాత ఏంటంటే స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ వచ్చినప్పుడు కొన్ని స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ తీసుకోవడం, తద్వారా ఇమ్యూనిటీ. ఇలా ఈ 3 కారణాల వల్ల 3 వ్యాక్సిన్స్ ద్వారా ఈ 3 రకాలుగా మనము ఇమ్యూనిటీ వస్తుంది. ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మన బాడీలో హ్యూమన్ బీయింగ్స్ కి వస్తుందో, ఏ వైరసెస్ ఎన్ని మ్యూటేషన్స్ జరిగినప్పుడు కూడా ఈ ఇమ్యూనిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రొటెక్షన్ వస్తుంది. ఈ ప్రొటెక్షన్ రావటం వల్ల ఇన్ఫెక్షన్ యొక్క ఇన్ఫెక్టివిటీ ఉండొచ్చు, కానీ కంటాజియస్నెస్ ఉంటుంది, స్ప్రెడబిలిటీ ఉంటుంది. R0 వాల్యూ ఇందాక చెప్పినట్టుగా 0.9 నుంచి 2.1, 2.5 ఇలా R0 వాల్యూ పెరగవచ్చు ఉంటుంది. ర్యాపిడిటీ ఉంటుంది, స్ప్రెడబిలిటీ ఉంటుంది, ఇన్ఫెక్టివిటీ ఉంటుంది, కంటాజియస్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నా సరే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది కొంత పార్ట్ వరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వైరస్ తీసుకున్నట్టయితే, డెల్టా వేరియంట్ కావచ్చు, డెల్టా ప్లస్ వేరియంట్, అది ఈజీగా స్ప్రెడ్ గా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే లంగ్స్ కి డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. అంటే ఫాస్ట్ గా నోస్ ద్వారా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే థ్రోట్ ద్వారా లంగ్స్ కి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అప్పట్లో ఏంటంటే వ్యాక్సినేషన్ సెకండ్ వేవ్ లో మనకు వ్యాక్సినేషన్ అంతగా అందుబాటులో లేదు, ప్రజలందరికీ కూడా అందుబాటులో లేదు. ఈవెన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అప్పటికి కూడా.
సెకండ్ ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఒమిక్రాన్ కూడా యాజ్ సీరియస్ యాజ్ దట్ ఆఫ్ ది డెల్టా వేరియంట్. మనకేమనిపిస్తుంది అంటే ఒమిక్రాన్ చాలా మైల్డ్ వైరసే కదా, ఆ? దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకు మైల్డ్ అనిపిస్తుంది అంటే మనకు ఈ వైరస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు మాత్రమే కన్ఫైన్డ్ అవుతుంది. అంటే థ్రోట్ వరకు మాత్రమే, నోస్ లేదా థ్రోట్ వరకే మాత్రం వచ్చి చిన్న కోల్డ్ లేదా ఫ్లూ లైక్ సిమ్టమ్స్, మైల్డ్ మయాలజియా, హెడేక్, బాడీ పెయిన్స్, లో బ్యాక్ పెయిన్, ఇచ్చి థ్రోట్ ఇచ్చింగ్, ఇలా మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోతుంది. ఎటువంటి మెడిసిన్స్ ఏం అవసరం లేకుండా సింపుల్ యాంటీపైరటిక్స్, సింపుల్ అనాల్జెసిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ తీసుకుంటే సరిపోతుంది. అంతవరకే కనిపి. కానీ ఇదే వైరస్ ఈ ఒమిక్రాన్ ఉంటే, ఇదే ఒమిక్రాన్ వైరస్ డెల్టా వైరస్ టైంలో వచ్చుంటే అది చాలా డెడ్లీగా ఉండేది. ఒమిక్రాన్ కూడా చాలా డెడ్లీ వైరస్. కాకుంటే ఏంటంటే మన బాడీలో, హ్యూమన్ బీయింగ్స్ బాడీలో, అది వరల్డ్ వైడ్ ఎవరైనా కావచ్చు, ఇండియా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, అందరిలో కూడా ఇమ్యూనిటీ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఈ ఒమిక్రాన్ యొక్క ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉన్నా సరే చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకు ఆ వైరస్ లంగ్స్ స్ప్రెడ్ కాకుండా ఆపగలుగుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీని ఆపడం వల్ల ఏమవుతుందంటే మనకు క్రిటికల్ సిమ్టమ్స్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, డీసాచురేట్ అవటం, హాస్పిటలైజేషన్ అవసరం, క్రిటికల్ గా అవటము, రెస్పిరేటరీ డిస్ట్రెస్ రావటము, వెంటిలేటర్ దాకా ఎస్కలేషన్ థెరపీ అంటే దాని వెంటిలేటర్ దాకా వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ తగ్గిపోయాయి. కారణం ఏంటంటే ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా న్యాచురల్ ఇమ్యూనిటీ, సెకండ్ వ్యాక్సినేషన్ ఇండ్యూస్ ఇమ్యూనిటీ, థర్డ్ హెడ్ ఇమ్యూనిటీ. ఎందుకంటే 90% హ్యూమన్ బీయింగ్స్, అది ఇండియాలో కావచ్చు, వరల్డ్ వైడ్ ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్స్ అందరు కూడా ఒకటే, వరల్డ్ అందరు కూడా ఒకటే, అందరికి కూడా ఆల్మోస్ట్ 90% హెడ్ ఇమ్యూనిటీ అనేది వచ్చేసింది ఆల్రెడీగా. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి కొంతమందిలో మాత్రమే ఈ టెస్టింగ్ చేయడం ద్వారా మనం డిటెక్ట్ చేయగలం. ఇది ఆర్టీపీసీఆర్ కావచ్చు, జెనెటిక్ సీక్వెన్సింగ్ కావచ్చు, ఇవి కొంతమందిలోనే చేసాము, వాళ్ళలో పాజిటివ్ వచ్చింది, వాళ్ళకే వచ్చింది అనుకుంటాం. కానీ అందరికి 90% ఆల్రెడీగా వరల్డ్ వైడ్ లో ప్రతి హ్యూమన్ బీయింగ్ కి, ప్రతి లివింగ్ బీయింగ్స్ కి ఆల్రెడీగా ఈ వైరస్ ఎఫెక్ట్ అయింది. అందుకని హెడ్ ఇమ్యూనిటీ అనేది ఆల్రెడీగా వచ్చింది. న్యాచురల్ ఇమ్యూనిటీ మనకు బీసీజీ వ్యాక్సినేషన్ ద్వారా, ఎంఆర్ వ్యాక్సినేషన్, మీజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సినేషన్, అలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ ద్వారా మనకు ఆల్రెడీగా నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. ఇమ్యూనిటీ రెండు రకాలుగా ఉంటుంది, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటే మనం వ్యాక్సిన్, ఇప్పుడు కోవిడ్ వైరస్ కి అగెనిస్ట్ గా వ్యాక్సిన్ తీసుకుంటే దాని నుండి వచ్చేటువంటి ఇమ్యూనిటీ లేదా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది అది స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. లేదా డిఫరెంట్ వ్యాక్సిన్స్, మనం చైల్డ్హుడ్ నుంచి కూడా డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం. అది ఇండియాలో కావచ్చు, వరల్డ్ లో కావచ్చు, ఎవరైనా సరే తీసుకుంటాం. చైల్డ్హుడ్ నుంచి చాలా వ్యాక్సిన్స్ తీసుకున్నాం. మీజిల్స్, మమ్స్, రుబెల్లా, బీసీజీ వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఇలా పోలియో వ్యాక్సిన్, ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ ద్వారా మనకు నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఈ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ప్లస్ న్యాచురల్ ఇమ్యూనిటీ ఇవన్నీ కలిసి వల్ల ఏమవుతుందంటే ఈ ఒమిక్రాన్ యొక్క కంటాజియస్ అండ్ ఫెటాలిటీ రేట్ తగ్గిపోయింది. అంతే తప్ప ఈ వైరస్ డేంజరస్ వైరస్ కాదు అని చెప్పడం లేదు. ఇది చాలా డేంజరస్ వైరసే, యాజ్ ఈక్వలెంట్ యాజ్ దట్ ఆఫ్ ది డెల్టా ప్లస్ వేరియంట్. కానీ మనలో ఇమ్యూనిటీ ఉండటం వల్ల, వ్యాక్సినేషన్ చాలా మందికి అందుబాటులో రావటం వల్ల, ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల చాలా వరకు ఇది మైల్డ్ గానే ఉండిపోయింది. సిమ్టమ్స్ మైల్డ్ గానే ఉండిపోయినాయి తప్ప క్రిటికల్ గా అవటం లేదు. కానీ అంత మాత్రాన మనం ప్రికాషన్స్ తీసుకోకూడదు, చాలా నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటం లేదు. నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రికాషన్స్ తీసుకోవాలి, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించాలి, అందరు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఇందాక మీరు చెప్పినట్టుగా బూస్టర్ డోస్ అనేది అందరికి ఇవ్వాల్సిందే. హెల్త్ ప్రొఫెషనల్స్ తో పాటు పాసిబుల్ అయితే జనరల్ పబ్లిక్ కి, particularly the patients who are above the age of 60 years old, those who are having comorbid conditions, concomitant comorbid illnesses like hypertension, diabetes, obesity, immunosuppressive diseases, and those patients who are suffering from the cancers, and the cancers ఉన్న వాళ్ళు, those patients who are receiving the anti-cancer therapy, the radiation therapy, immunosuppressive therapy, అందరూ కూడా బూస్టర్స్ తీసుకోవాలి. అందుకే అందరు తీసుకున్నట్లయితే, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నట్లయితే ప్రొటెక్షన్ అనేది డబుల్ అవుతుంది. బూస్టర్ డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. బూస్టర్ డోస్ అంటే మనం ఏమనుకుంటే, ఇంతకుముందు కోవిడ్ కోవాక్సిన్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ బూస్టర్ కూడా కోవాక్సిన్ తీసుకోవాలి. ఇంతకుముందు కోవిషీల్డ్ తీసుకున్నాం, బూస్టర్ డోస్ కూడా కోవిషీల్డ్ తీసుకోవాలి. ఇంతకుముందు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాం, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ తీసుకోవాలి. మోడర్నా వ్యాక్సిన్ తీసుకున్నాం, ఇప్పుడు బూస్ట్, అలా అని కాదు.
ఇప్పుడు కోవాక్సిన్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు 2 doses, ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకోండి. ఇంతకుముందు కోవిషీల్డ్ తీసుకుంటే కోవాక్సిన్ తీసుకోండి. దీనివల్ల ఏమవుతుంటే యూ విల్ గెట్ మిక్స్డ్ ఇమ్యూనిటీ. ఓకే. అంటే యాంటీబాడీస్ విల్ బి protection will be more, almost 6 times more, double more increase than the same vaccine as a booster dose. రైట్. అదే వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల బూస్టర్ డోస్ పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు, పెద్దగా యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. ఇఫ్ యూ చేంజ్ ద వ్యాక్సిన్ యాజ్ అ బూస్టర్ డోస్, డెఫినెట్లీ ఇమ్యూనిటీ కాన్సన్ట్రేషన్, యాంటీబాడీ ప్రొడక్షన్ కాన్సన్ట్రేషన్ విల్ బి 6-fold దెన్ ఒరిజినల్ బేసల్ వాల్యూ. అంటే అంత 6 times మీకు వ్యాక్సినేషన్ వల్ల, ఈ వ్యాక్సిన్ చేంజ్ అవటం వల్ల, బూస్టర్ డోస్ చేంజ్ చేసుకోవటం వల్ల మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ 6 times పెరుగుతుంది. కాబట్టి ఈ బూస్టర్ డోస్ అనేది అందరికీ కంపల్సరీగా తీసుకోవాలి. అది ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి ఏ విధంగా మనం రోజువారీ దాంట్లో ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుంటున్నాం. డాక్టర్ విజయభాస్కర్ గారు అండ్ అలాగే వైపీ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్ గారు, ఎక్కువగా 60 ఏళ్ళు దాటిన వారు కూడా కరోనా సెకండ్ స్టేజ్లో చనిపోయిన పరిస్థితి, భయాందోళన చెందారు. చాలా మంది చనిపోతామేమో అన్న భయంతో కూడా చనిపోయిన పరిస్థితి, అండ్ అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. కానీ ఇక్కడ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న నేపథ్యంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అండ్ అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, మీరేం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు బీపీ, షుగర్, క్యాన్సర్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, ఎవరైతే కొంతమందికి ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ మీద ఉన్నారో వాళ్ళు, వీళ్ళంతా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ యాంటీబాడీ రిడక్షన్ ఆర్ యాంటీబాడీ లేకుండటం కారణంగా ఈ కోవిడ్ దాడి చేసినప్పుడు దీని యొక్క వైలెంట్ గా లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ ద్వారా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో పోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ వేవ్ లో మనం మెంటల్ గా ప్రిపేర్ అయినాము, కొంత లాక్డౌన్ వల్ల కేర్ తీసుకున్నాము. కానీ సెకండ్ వేవ్ వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. 6 నెలల తర్వాత సడన్ గా ఒక డిజాస్టర్ లాగా వచ్చింది. అప్పుడు మనం అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో మనకు హాస్పిటలైజేషన్ పెద్దగా కనబడలేదు. కానీ సెకండ్ వేవ్ లో హాస్పిటలైజేషన్ ఒకేసారి మన మీద యూత్, ఎల్డర్స్ దాడి చేయటం వల్ల మన దగ్గర ఉన్న అరకొర ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆక్సిజన్ గానీ ఎక్విప్మెంట్ గానీ అరకొరగా ఉండటం వల్ల గవర్నమెంట్ ఇటు ప్రైవేటు రెండు సమాయత్తం కాలి. ఆ తరుణంలో రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అటెండర్ లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, శవాలు మున్సిపాలిటీ వాళ్ళు దానం చేయడం జరిగింది. అలాంటి విపత్తు మన జీవితంలో ఎప్పుడు చూడలే. ఆ తర్వాత మనం సెకండ్ వేవ్ తర్వాత నేర్చుకున్నది చాలా ఉంది. ఇప్పుడు దాదాపుగా ఇండియాలో కొన్ని లక్షల సిలిండర్లు అప్రమత్తమై రెడీగా ఉన్నాయి. కొన్ని వేల కంపెనీస్ ఆక్సిజన్ సరఫరా చేయడానికి రెడీగా ఉన్నాయి. మనకు ఈవెన్ డ్రగ్స్ కూడా ఏవైతే యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయో అవి చాలా కంపెనీస్ ఎర్లీగా యాంటీవైరల్ డ్రగ్స్ అంటే రెమ్డెసివిర్ కానీ, లేకపోతే టోసిలిముజాబ్ కానీ, లేకపోతే స్టెరాయిడ్ కానీ, హిపారిన్ కానీ, లేకపోతే ఇతరత్ర మనకు కావాల్సిన యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఈవెన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా. సో ఇవన్నీ రెడీ ఉండటం వల్ల థర్డ్ వేవ్ లో మనకు పెద్దగా నెంబర్ ఆఫ్ కేసెస్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా వీఆర్ ప్రిపేర్డ్. గవర్నమెంట్ కూడా తెలంగాణలో 50,000 బెడ్స్ రెడీ అయినది. ప్రైవేట్ లో దాదాపుగా 30,000 బెడ్స్ రెడీగా ఉన్నాయి. ఆక్సిజన్ సమృద్ధిగా ఉంది. ప్రతి హాస్పిటల్లో కనీసం 150 నుంచి 200 ఆక్సిజన్ సిలిండర్లు మెయింటైన్ చేసే విధంగా సప్లై ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. 1000 సిలిండర్లు గ్యాస్ సప్లై చేసే విధంగా ఉంది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానీ, టోసిలిజుమాబ్ కానీ, లేకపోతే ఇతరత్ర ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ కూడా రెడీగా ఉన్నాయి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ అన్ఫార్చునేట్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతైతే స్పీడ్ గా ఇది వ్యాప్తి చెందుతుందో, వారం లోపల 5,000 కేసులు, 150,000 కేసులు దాటిందో అంత మేరకు అడ్మిషన్స్ కనబట్టం లేదు. ఈవెన్ మాలాంటి చిన్న హాస్పిటల్లో కూడా 1-2 తప్ప అడ్మిషన్స్ కావటం లేదు. ఒకప్పుడు సెకండ్ వేవ్ లో 50 నుంచి 60 బెడ్లు ఫుల్ ఉండేటివి. సో అంతేకాకుండా ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా చాలా తగ్గింది. ఒకప్పుడు దాదాపుగా ఇన్ఫెక్ట్ అయ్యే 10 కేసులలో 6 కేసులకు ఆక్సిజన్ అవసరం ఉంటే ఇవాళ ఇన్ఫెక్ట్ అయిన 10 కేసులలో 0.2 to 5% కేసెస్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది. పెద్దగా వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇప్పుడు కనబట్టం లేదు. సో మోస్ట్లీ ఈ వైరస్ మనకున్న యాంటీబాడీస్ కి తట్టుకుంటుందిగా భావించాలి. అంటే
మన ఒంటిలో ఉన్న యాంటీబాడీస్ సమగ్రంగా ఎదుర్కొంటున్నాయని ఒకటి అనుకోవాలి. రెండోది రికవరీ కూడా మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి రికవర్ అవుతున్నట్టుగా భావించాలి. మూడోది హాస్పిటలైజేషన్ లేకపోవడానికి కారణం కూడా మన వ్యాక్సిన్, మన హెర్డ్ ఇమ్యూనిటీ, మన ఇన్నేట్ ఇమ్యూనిటీ చాలా సపోర్ట్ చేస్తున్నట్టుగా భావించి కనీసం ఆ ఇన్ఫెక్షన్ రేట్ కూడా పెరగకుండా భయభ్రాంతులు చెందకుండా ఉండాలంటే ఒక మాస్క్ ధరించండి, వ్యాక్సిన్ వేసుకోండి. ఈవెన్ ఇవాళ అమెరికన్ సిడిసి వాళ్ళు కూడా డిక్లేర్ చేసింది ఏంటంటే 7 రోజులు 14 రోజులు క్వారంటైన్ అవసరం లేదు, కేవలం 5 days క్వారంటైన్ అయితే సరిపోతుంది. ఈ మైల్డ్ సిమ్టమ్స్ తోటి ఉన్నాయి, ఎక్కువగా కాంప్లికేట్ అవ్వట్లేదు. కాబట్టి ఈ తరుణంలో మనం ఏదైతే వ్యాప్తి చెందకుండా చేయాల్సి, సపోజ్ ఇప్పుడు 1.5 lakh రేపు 5 లక్షలు 10 లక్షల కేసెస్ మన ఇండియాలో వ్యాప్తి చెందితే అప్పుడు ఒక 10% అడ్మిషన్ రేట్ చూసుకున్నా కనీసం 1,00,000 కేసులు అడ్మిషన్స్ అయితే ఆ 1,00,000 కేసులను తట్టుకునే స్తోమత మన ఇండియన్ గవర్నమెంట్ కు ఉండాలి, స్టేట్ గవర్నమెంట్స్ కు ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉండటం వల్ల మనకు కొంత ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏదేమైనా థర్డ్ వేవ్ లో మనం ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నాం. అందరూ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, ఈవెన్ పబ్లిక్ కూడా అవేర్నెస్ బాగా వచ్చేసింది. వాళ్ళు అయ్యే ముందు లేదు, దగ్గే కదా, ఒమిక్రాన్ రావచ్చులే, ఒమిక్రాన్ వస్తే ఏమవుతుంది, నాకేం కాదు, లాస్ట్ టైం నాకు కోవిడ్ వచ్చింది పోయింది, ఏ కాంప్లికేషన్స్ కాలేదు అని లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఈ సిమ్టమ్స్ అన్ని సింపులే కదా, ఏమవుదని భయపడకుండా ఇష్టం వచ్చినట్టు ప్రజలు కొంతమంది కామన్ గా ఏదో టాబ్లెట్ పారాసెటమాల్ లేకపోతే అలర్జిక్ డ్రగ్స్ లేకపోతే ఏవో యాంటీబయాటిక్ వేసుకొని కూల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు. భయపడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. బట్ ఓవరాల్ థర్డ్ వేవ్ ను మనం ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. కంపల్సరీ మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ చేసుకుంటూ వ్యాక్సిన్ వేసుకోండి. థర్డ్ డోస్ ఏదైతే బూస్టర్ డోస్ ఉందో ఈ బూస్టర్ డోస్ అనేది మన బాడీలో యాంటీబాడీస్ లేకున్నా తక్కువ ఉన్నా ఇది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రేరేపించి, రోగ నిరోధక శక్తిని ప్రేరేపించి తక్కువ ఉన్న చోట ఎక్కువగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, లేని చోట యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సేమ్ 1-2 doses లాగానే ఈ బూస్టర్ డోస్ ఉంటుంది. కేవలం ఇది బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది టెంపరీగా 3 నెలలు చేస్తుందా, 6 నెలలు చేస్తుందా, 9 నెలలు చేస్తుందా అన్నది ఇంకా దాని డాటా రావాలి. కానీ బూస్టర్ డోస్ మీనింగ్ ఏంటంటే దాని యొక్క క్వాంటిటీ, క్వాలిటీ డిటర్మైన్ అవుతుంది. ఎలా అంటే దాని ఎఫికసీ, దానిలో ఉండే బూస్టర్ డోస్ లో ఎంత మేరకు యాంటీబాడీస్ ఎంత కాలం వరకు పనిచేస్తాయి, అది 2 సంవత్సరాలకు పనిచేస్తుందా, 5 సంవత్సరాలకు పనిచేస్తుందా, 10 సంవత్సరాలకు పనిచేస్తుందా అన్నది ఒక డిటర్మినేషన్ క్లినికల్ ట్రయల్స్ ద్వారా క్వాంటిటీ, క్వాలిటీ, డోసెస్ బట్టి డిటర్మిన్ అవుతుంది మేము చేసే క్లినికల్ ట్రయల్స్ లో. సో ఆ విధంగా బూస్టర్ డోసు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇదివరకు కొన్ని వ్యాక్సిన్స్ మనం ఇస్తున్నాం. సో అలాగా ఇది కూడా లైక్ టీటీ ఇస్తాం. సో అలాగే ఇది కూడా బూస్టర్ డోస్ ఇంకా ఫ్యూచర్ లో ఈ కరోనా వ్యాధి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏది ఏమైనా, ఏ వ్యాధి అయినా, ఏ వైరస్ అయినా కాలపు గర్భంలో కలిసిపోతుంది. ఇది కూడా నాకు తెలిసి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో విపరీతంగా వ్యాప్తి చెంది సడన్ గా డ్రాప్ డౌన్ అవ్వచ్చు డెల్టా లాగా. సో నథింగ్ టు వరీ, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. సింపుల్ గా చీప్ అండ్ బెస్ట్ మాస్క్ ధరించండి, లేకపోతే ఫ్రీగా దొరికే వ్యాక్సిన్ వేసుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. రైట్. వైపీ రాజు గారు, మీరేం చెప్తారు? ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా ఇమ్యూనిటీ ఉంటే గనక వైరస్ వస్తే తట్టుకునే శక్తి మన బాడీలో ఉంటే త్వరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే అలా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి సెకండ్ వేవ్లో. అండ్ ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగాలంటే ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలంటారు? అండ్ మన బాడీలో యాంటీబాడీస్ కూడా పెరగాలంటే కూడా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అండ్ జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అంటారు ఈ ఒమిక్రాన్, ఈ థర్డ్ వేవ్ ఉన్న నేపథ్యంలో? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది చాలా వరకు శ్రోతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మనము చూసుకున్నట్లయితే ఏజ్ ఇస్ సెల్ఫ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఏజ్ అడ్వాన్స్ చేయకొలది మనకు బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది, కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. చైల్డ్హుడ్ లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ యంగ్ లో ఉండదు, యంగ్ పీపుల్లో ఉన్న ఇమ్యూనిటీ మిడిల్ ఏజ్ లో ఉండదు, మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఎల్డర్లీ ఏజ్ లో ఉండదు. కానీ ఇమ్యూనిటీని మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఒకటి ఏంటంటే మనము తీసుకునే ఆహారపు అలవాట్లు. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఆహారం తీసుకుంటే మనము ఇమ్యూనిటీని బూస్ట్ చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు, ఎస్కలేట్ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సర్టైన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మనము
ఫుడ్ ఐటమ్స్ కి ముందు వెళ్ళేటప్పుడు ఏవైతే తీసుకోకూడదో అది చాలా ఇంపార్టెంట్. కొన్ని పదార్థాలు, కొన్ని మత్తు పానీయాలు, వీటి ద్వారా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నట్లయితే డెఫినెట్ గా బాడీలో ఇమ్యూనిటీ 70-80% తగ్గిపోతుందని ఒక స్పష్టంగా స్టడీలో తేలింది. అంటే ఎక్కువగా ఆల్కహాల్, దాన్ని ఆల్కహాల్ బింజ్ అంటాం. ఆల్కహాల్ బింజ్ అంటే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో ఫ్రీక్వెంట్ గా తీసుకోవటం అనేది, దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. స్మాల్ క్వాంటిటీ అకేషనల్లీ is okay, acceptable. It doesn't cause any lowering of immunity. అంటే ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే డెఫినెట్ గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సెకండ్, అందుకే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. మన బాడీ ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఓకే. సెకండ్, టొబాకో ఎడిక్షన్. అది టొబాకో ఏ రూపంలో ఉన్నా సరే, అది బీడీలు కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, లేకుంటే గుట్కాలు కావచ్చు, ఖైనీ కావచ్చు, ఆ టొబాకో ఏ రూపంలో తీసుకున్నా డెఫినెట్ గా దీని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ టొబాకోకి దూరంగా ఉండాలి. 3, ఫాస్ట్ ఫుడ్స్. మీరు తీసుకున్నట్టు ఫాస్ట్ ఫుడ్స్ అని, జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, రిజర్వ్ ఫుడ్స్, టిండ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, అలాగే ఎనర్జీ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ అని, ఇలా కెమికేటెడ్ బ్యావరేజెస్, ఇవన్నీ కూడా బాడీ యొక్క ఇమ్యూనిటీని చాలా వరకు తగ్గిస్తుంది. సో వీటన్నిటికీ దూరంగా ఉన్నట్లయితే డెఫినెట్ గా మీకు 70-80% ఇమ్యూనిటీ బిల్టప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒబిసిటీ. బాడీ యొక్క ఒబిసిటీ, బాడీ వెయిట్ పెరిగే కొద్ది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి బాడీ వెయిట్ ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అది రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా బాడీ వెయిట్ తగ్గుతుంది. అలాగే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా అట్లీస్ట్ 45 minutes నుంచి 60 minutes వరకు బ్రిస్క్ వాక్ కానీ, జాగింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, ఎనీ ఫంక్షనల్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే 80-90% బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా బాడీ వెయిట్ తగ్గడమే కాకుండా బాడీ ఇమ్యూనిటీ అనేది కూడా చాలా స్పష్టంగా పెరుగుతుంది. అలాగే కార్బోహైడ్రేట్ డైట్ లోడ్, అంటే హై కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్లయితే, కార్బోహైడ్రేట్ కంటైనింగ్ డైట్ తీసుకున్నట్లయితే దాని ద్వారా కూడా ఒబిసిటీ రావటమే కాకుండా బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. అంటే కార్బోహైడ్రేట్ లోడ్ తగ్గించాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఎక్కడే ఉంటాయి? రైస్ లో ఉంటుంది, వీట్ లో ఉంటుంది. రైస్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బాడీ వెయిట్ పెరుగుతుంది, బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. బాడీ వెయిట్, బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరగగలది, డయాబెటీస్ వస్తుంది. తద్వారా బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అంటే డయాబెటీస్ వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. మరి డయాబెటీస్ ఎలా వస్తుంది అంటే కార్బోహైడ్రేట్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లయితే బాడీ వెయిట్ పెరుగుతుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ పెరిగి తద్వారా ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో కార్బోహైడ్రేట్ లోడ్ని తగ్గించాల్సి ఉంటుంది. అంటే హై గ్లైసిమిక్ ఫుడ్స్ తగ్గించాలి. గ్లైసిమిక్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఎందులో ఉంటాయి? రైస్ లోనే ఎక్కువగా ఉంటుంది, లేదా స్వీట్స్ లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రైస్ ని, స్వీట్స్ ని చాలా దూరంగా ఉంచాలి. అలాగే వీట్, గోధుమలు కూడా ఎక్కువగా సేవించే వాళ్ళలో కూడా, ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనం ఏమనుకుంటామంటే గోధుమ తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, తద్వారా బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే వీటిలో కూడా 60-70% కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్స్ వల్ల బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ పెరుగుతుందో ఒబేసిటీ పెరుగుతుంది. బాడీ ఫ్యాట్, ఒబేసిటీ రెండు కలిపి తద్వారా డయాబెటీస్ రావడం జరుగుతుంది. తద్వారా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకనే కార్బోహైడ్రేట్ కంటైనింగ్ డైట్స్, హై గ్లైసిమిక్ ఫుడ్స్ అన్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. అంటే స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, పిజ్జా, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్, 10 ఫుడ్స్ అని, అలాగే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కంటైనింగ్ ఫుడ్స్ అని, అలాగే ఇవన్నీ దూరంగా ఉంచాలి. మరి బాడీ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అంటే ఏమవుతుందంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, వాటిని సీరియల్స్ అంటాం. రాగి, బజ్రా, సజ్జ, వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి తద్వారా ఏమవుతుంటే లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాం. అంటే గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ బాడీలో లెవెల్స్ తక్కువగా ఉంటుంది, ఆప్టిమల్ గా ఉంటుంది. తద్వారా బాడీ ఇమ్యూనిటీ అనేది న్యాచురల్ గా పెరుగుతుంది. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రెగ్యులర్ గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఒక స్టడీ జరిగింది. ఒక స్టడీలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అలాగే ఎనిమల్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఎవరిలో ఎక్కువగా ఇమ్యూనిటీ ఉంది అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, స్ప్రౌట్స్, నట్స్, బాదం, పిస్తా, వాల్నట్స్ ఇలా తీసుకునే వాళ్ళలో బాడీ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. అలాగే పీపుల్ హు ఆర్ టేకింగ్ ఎనిమల్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో
బాడీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. మనం ఏమనుకుంటామంటే ఎనిమల్ మీట్ ఎక్కువ తీసుకుంటే మనకు బాడీలో ఇమ్యూనిటీ అవుతుంది. అలా ఉండదండి. ఎనిమల్ మీట్ తీసుకుంటే బాడీ బిల్ట్ అవుతుంది, బాడీ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. స్ట్రాంగ్ గా ఎక్స్టర్నల్ గా అనిపించిన సిక్స్ ప్యాక్స్ ఉన్న వాళ్ళలో బాడీ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అది చాలా మిత్. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు. సిక్స్ ప్యాక్స్ బాడీ బిల్డర్ కూడా రీసెంట్ గా కోవిడ్ తో చనిపోయాడు. కారణం ఏంటి? అతను సిక్స్ ప్యాక్ బాడీ బిల్డరే కానీ చనిపోయాడు కోవిడ్ తోటి. సెకండ్ వేవ్ లో చనిపోయాడు. రైట్. అంటే 6 ప్యాక్స్ ఉన్నా 10 ప్యాక్స్ ఉన్నా 12 ప్యాక్స్ ఉన్నా బాడీ ఇమ్యూనిటీ సంబంధం లేదు. మనం తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది తప్ప బాడీ అపీరెన్స్ ని బట్టి, ఎక్స్టర్నల్ అపీరెన్స్ ని బట్టి, మార్ఫలాజికల్ అపీరెన్స్ ని బట్టి మన బాడీని ఇమ్యూనిటీ నిర్దేశించరు. కాబట్టి బాడీ ఇమ్యూనిటీ పెరగాలి అంటే వెజిటేరియన్ డైట్, ముఖ్యంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విజయభాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వైపీ రాజు గారు. అది కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ కూడా డాక్టర్స్ చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటే గనక ఎటువంటి వైరస్ మన దరికి చేరదంటూ కూడా డాక్టర్లు చెబుతున్నారు. అండ్ అలాగే ఫుడ్ విషయంలో కూడా ఎక్కువగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలి అనుకుంటే మీట్, ఆల్కహాల్, లేకపోతే టొబాకో ఇలాంటివన్నీ ఐటమ్స్ పక్కన పెట్టేసి ముఖ్యంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే కనుక మనకి ఎక్కువగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి ఏ వైరస్ వచ్చినప్పటికీ కూడా మన బాడీ తట్టుకునే స్టేజ్లో ఉంటుందంటూ కూడా డాక్టర్లు చెబుతున్న పరిస్థితి.